మోడీ సర్కార్కి బీహార్ బూస్ట్ అయితే ఐఎన్డిఏ కూటమికి బీహార్ మైనస్ అయింది. ఇప్పుడు బీహార్ ఇంపాక్ట్తో ఆల్రెడీ బెంగాల్కి టీములు పంపించేశారు. బెంగాల్కి భారతీయ జనతా పార్టీ టీం అంతా వెళ్ళింది, ధైర్యంగా వెళ్ళింది, అక్కడ గెలవాలన్నటువంటి కసితో వెళ్ళింది, నమ్మకంతో వెళ్ళింది. సేమ్ టైం ఐఎన్డిఏ కూటమిలో కాంగ్రెస్ని రానివ్వాలా లేదా అన్నటువంటి మమతా బెనర్జీ ఆలోచన. కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసి ఉండటం బెటరా, మమత ఎట్టాకు రానిది. ఈ దఫా జరిగింది కాబట్టి బీజేపీని ఓడగొట్టడానికి వీళ్ళని కూడా కలుపుకెళ్తుందా మమత, అది తేలాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ అస్సాం కావచ్చు, బెంగాల్ కావచ్చు, వీటన్నిటికీ తమిళనాడు కావచ్చు, వీటికి ప్రిపరేషన్స్ ఆల్రెడీ ప్రారంభించేసింది. బీహార్ విజయం వీళ్ళకి ఓ ధైర్యాన్ని ఇచ్చింది. అవన్నీ వీళ్ళవి కాదు, అస్సాం వీళ్ళది, తమిళనాడు కావచ్చు, తర్వాతన ఏదైతే బెంగాల్ కావచ్చు వీళ్ళవి కాదు. గెలిస్తే బోనస్, ఓడితే పోయేదేం లేదు. గతం కంటే ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు సంపాదించుకునే దాని మీద కాన్సన్ట్రేషన్తో ముందుకెళ్తున్నారు.